ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పరిస్థితుల గురించి, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని రాజధాని అంశాలను ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కుతున్నటువంటి చిత్రమే 'రాజధాని ఫైల్స్'. 'రాజధాని ఫైల్స్' పేరుతో ఒక చిత్రం ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో, అసలు ఆ చిత్రంలో ఎటువంటి అంశాలను చూపించి ఉండొచ్చు? అసలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని ఉందా? లేదా? అమరావతి ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని కాదా? అవునా? అనేటువంటి అంశాలను మనం ప్రధానంగా ఈరోజు ప్రస్తావన చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేపీ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. కేపీ రావు గారు, ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పరిస్థితుల గురించి, అలాగే రాజధాని అంశాలను ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కుతున్న చిత్రమే 'రాజధాని ఫైల్స్'. 'రాజధాని ఫైల్స్' ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఏంటి సార్, ఏ అంశాలను ప్రధానంగా వాళ్ళు తీసుకొని ఆ చిత్రాన్ని తెరకెక్కించారు? అసలు ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని ఉందా? అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అవునా? కాదా? అంటే ఏం చెప్తారు? సార్ ముందుగా నేను మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, అమరావతి ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని. హ్మ్. అది ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని లేదు అనేటువంటి మాట్లాడే వాళ్ళు రాజకీయ లబ్ధి పొందడానికి దురుద్దేశంతో దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. హ్మ్. సెక్రటరియట్, అసెంబ్లీ, హైకోర్టు కట్టుకుని పక్కా బిల్డింగ్స్ లో 10 సంవత్సరాల నుంచి అక్కడ నడుస్తున్నప్పుడు సెక్రటరీ అసెంబ్లీ ప్లస్ ఈ హైకోర్టు కూడా 2019 నుంచి 5 ఏళ్ళు 6 ఏళ్ళు అవుతుంది నడుస్తుంటే, అమరావతి రాజధాని కాదు, ఏపీకి రాజధాని లేదనేది మూర్ఖత్వంగా మాట్లాడి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి వ్యక్తులు స్వాతంతో మాట్లాడితే కానీ అది ఆంధ్రప్రదేశ్‌కి అమరావతి రాజధాని. దాంట్లో ఎవరు రెండో ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. ఇంకొంతమంది అది టెంపరరీ రాజధాని అంటారు. అది చాలా దుర్మార్గపు మాట. ఎందుకంటే ఒక వ్యక్తి నేను పూరి గుడిసె కట్టుకుంటాను, అది నా ఇల్లు అని చెప్తాను. కాదని ఎవరైనా అనగలరా? కొంచెం డబ్బులు వస్తే పెంకుటిల్లు కట్టుకుంటాను, ఇంకొంచెం డబ్బులు వస్తే డాబా కట్టుకుంటాను. అలాగే ముందు ఒక రాజధాని కట్టారు, హ్మ్. బిల్డింగ్స్ కట్టారు, పక్కా బిల్డింగ్స్ కట్టారు, నడుస్తుంది అక్కడ. అది టెంపరరీ రాజధాని అనే మాట చాలా దుర్మార్గం. అసలు ఆలోచన ఉండి మాట్లాడుతారా, ఆలోచన లేకుండా మాట్లాడతారా? ఇప్పుడున్న వనరులతో ఈ రాజధాని కట్టాము, ఇంకొంచెం వనరులు వచ్చాక ఇంద్రప్రస్థం లాంటి బిల్డింగ్స్ కడతాము, అప్పుడు దాకా మనం ఈ బిల్డింగ్స్ లో సర్దుకుందాం అనే ఒక మాట అంటే, హ్మ్. ఈ టెంపరరీ రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు అనే మాట్లాడే వాళ్ళకి గోప గుయ్యకొని బట్టి సమాధానం చెప్పినట్టు ఉండేది. అది రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీ అయినా ఆ రకంగా మాట్లాడటం దురదృష్టకరం, అలా హ్మ్. క్లెయిమ్ చేయడం కూడా దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని హ్మ్. ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి చెంబుడు నీళ్లు గుప్పుడు మట్టి ఇచ్చి స్టార్ట్ చేసిన తర్వాత, ఇక్కడ మనం కట్టుకున్న తర్వాత అది రాజధాని కాదు అనే సమస్య లేదు. హ్మ్. కానీ ఢిల్లీలో నాయకులు వాళ్ళ స్వార్థంతో వాళ్ళ రాష్ట్రానికన్నా మించిపోయి ఈ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ పెరిగి పెద్దదైపోతున్నటువంటి దురాలోచనతో, దుర్మార్గపు ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పావుగా ఉపయోగించుకుని ఆయన అడ్డం పెట్టుకుని దీన్ని 3 ముక్కలు చేసే ప్రపోజల్ పెట్టి ఆంధ్రప్రదేశ్ ని నడ్డి విరిచారు, పెరుగుదల ఆపేశారు అనేది నా ప్రగాఢ నమ్మకం. దాని మీద విశ్వాసం కూడా ఉంది. ఎందుకంటే ఇది క్విట్ ప్రో లాగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారికి వారు సహకరించడం, జగన్మోహన్ రెడ్డి గారు వారి కోరికలు తీర్చడం అనే పద్ధతులు ఇది జరిగిందేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఈ రాజధానికి ఒప్పుకుంటున్నానని చెప్పి తీర్మానంలో వారు ఏకగ్రీవం చేశాక, గెలిచే ముందు కూడా నా ఇల్లు కూడా ఇక్కడే కట్టుకున్నాను, నేను ఇక్కడే ఉంటాను, అమరావతి రాజధాని చెప్పిన తర్వాత గెలిచిన తర్వాత 6 నెలలకి 3 రాజధానులు అనే మాట తీసుకొచ్చారు అనేటప్పటికీ నేను ఢిల్లీ రాజకీయ పార్టీ జాతీయ పార్టీని ఎవరైతే మేము అమరావతి సపోర్ట్ చేస్తామని చెప్తూ కూడా శల్యసారథ్యం వచ్చి స్టాబింగ్, బ్యాక్ బైటింగ్ ఆంధ్రప్రదేశ్ కి చేశారు. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు అప్పచెప్తే బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాడు, వాళ్ళ రాష్ట్రాన్ని మించిపోయి అభివృద్ధి చెందితే మన రాష్ట్రం దెబ్బతింటుందో అనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో, దురాలోచనతో ఢిల్లీ నాయకులు కొంతమంది ఈ జగన్మోహన్ రెడ్డి గారిని పావులాగా వాడుకున్నారు అని నేను అనుకుంటున్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇదంతా జరిగిందని చెప్పేసి నా ప్రగాఢ విశ్వాసం. ఇక మీరు రాజధాని ఫైల్స్ అనే మాట గురించి, సినిమా గురించి చెప్తే, అంటే ఏంటి సార్ అసలు రాజధాని ఫైల్స్ లో ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావన చేసి ఉండొచ్చు? అంటే జగన్మోహన్ రెడ్డి వైఖరి అంటే 3 రాజధానుల అంశాలని చూపించుండొచ్చా? లేదంటే అసలు అమరావతి రాజధానిగా ఉండాలని ఎంతో మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారి భూములను ప్రభుత్వానికి ఇచ్చిన నేపథ్యంలో
వాళ్ళు ఎంతో నష్టపోయిన నేపథ్యంలో ఆ పరిస్థితులను కూడా చూపించి ఉండొచ్చా? అసలు ఓవరాల్ గా రాజధాని ఫైల్స్ ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? సినిమా ఆల్రెడీ రిలీజ్ అయింది ఈ రోజు మార్నింగ్ షో. ఒక గంటన్నరలో వ్యూస్ అన్ని బయటకు వస్తాయి. దాని రివ్యూ కూడా బయటకు వస్తుంది. అవును. ఏదేమైనప్పటికీ వారు చెప్పిన డైరెక్టర్ గాని, ప్రొడ్యూసర్ గాని ఇచ్చిన నిన్న ఇచ్చిన క్లారిఫికేషన్ బట్టి అక్కడ ఏదైతే జరిగిందో యథార్థ గాథ, అక్కడ జరిగిన పరిణామాలు, రైతులు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్, గవర్నమెంట్ అణిచివేత ధోరణి, పోలీసుల యొక్క దౌర్జన్యాలు, ఇతరత్ర అరటి తోటలు తగలబెడతారు, లేదా లేడీస్ దగ్గర దుర్మార్గంగా ప్రవర్తించడం, అలాగే నాయకులు, రాష్ట్ర నాయకులు వెళ్తుంటే పరదాలు కడతాం, ఇవన్నీ కూడా ఉంటాయని నేను అనుకుంటున్నాను. ట్రైలర్ లో కూడా అలాగే కనపడింది వాతావరణం. అవును. ఏదేమైనా ఇప్పుడు ఈ రకంగా సినిమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడి సినిమా తీసినందుకు వాళ్ళు ఈ ప్రభుత్వం ఉండొచ్చు, లేకపోతే ఇంకో ప్రభుత్వం ఉండొచ్చు. ఏ ప్రభుత్వం అయినా జరిగిన పరిణామాల్ని ప్రజలకు తెలియజేయటం అనేది సామాజిక బాధ్యత. అది సినిమా ద్వారా అవ్వచ్చు, గతంలో నాటకాల ద్వారా చెప్పేవాళ్ళు ప్రజానాట్య మండలి వాళ్ళు, అది ఇప్పుడు సినిమా రూపేణ వస్తున్నారు. కొంతమంది నెగిటివ్ గా, కొంతమంది రాజకీయ నాయకులకు ఎగ్నెస్ట్ గా తీసి రాజకీయ లబ్ధి పొందాలని కొన్ని సినిమాలు తీశారు. కొంతమంది ప్రజలకు ఏం జరిగింది అమరావతిలో, ఎందుకంటే అమరావతిలో పెద్ద భూతద్దంగా చూపించారు ఈ రాష్ట్రంలో. అది ఒక కులానికో ఒక మతానికో అడ్డగట్టి వాళ్ళ లబ్ధి కోసమే చేశారనేటువంటి ఒక దురభిప్రాయం కలిగించే విధంగా కొంతమంది లాంగ్ టర్మ్ లో ప్రీ ప్లాన్ గా చేశారు. కాబట్టి ఆ అపోహలు తొలగిపోవాలంటే అక్కడ జరిగిన వాస్తవాలు ప్రజలకు తెలియాలని చెప్పేసి మిత్రులు కొంతమంది ధైర్యం చేసి ముందుకు వచ్చి ఆ సినిమా తీశారు. ఆ సినిమా తీసిన దాంట్లో ఈ జరిగిన వాస్తవాలు, కోర్టు నిర్ణయాలు, ప్రభుత్వ నిర్ణయాలు, కాంట్రడిక్టరీ ఇష్యూస్, ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉంటాయి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం యథార్థంగా అభూత కల్పనలు కాకుండా వాస్తవాలకు దగ్గరగా తీసుకుంటారనేది నా అభిప్రాయం. ఓకే. ఓకే సార్. అంటే నిన్న రాజ్యసభ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అంటే జూన్‌లో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండడం గడువు అయిపోతున్న నేపథ్యంలో మేము కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తాం. అంటే హైదరాబాద్‌ని ఉమ్మడి రాజధానిగా మరికొన్ని రోజులు పొడిగించాలంటూ కూడా మేము కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తామంటూ ఒక కొత్త అంశాన్ని ఆయన తెర మీదకి తీసుకొచ్చారు. అసలు ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి అసలు రాజధానే లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. విశాఖ ఇంకా రాజధానిగా పూర్తి కాలేదు. సో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ని మరికొన్ని రోజులు కొనసాగించాలంటూ మేము కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తామంటూ కూడా ఆయన ఒక వార్తని ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చిన నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది? సార్, అది వారి స్థాయికి ఆ రకంగా మాట్లాడకుండా ఉండాల్సింది. ఎందుకంటే హైదరాబాద్ మనం వదిలేసి వచ్చేసాం. ఒకసారి వచ్చేసినాక మళ్ళీ అక్కడికి వెళ్తాం అనేది అనవసరం. ఇప్పుడు నేను ఇంకా తెలివిగా ఈ రాజకీయ నాయకులు కొంచెం తెలివితేటలతో ముందు చూపుతో ప్రవర్తించి ఆంధ్రప్రదేశ్ లో ఏవైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో ఆ ఫ్యాక్టరీస్ తాలూకా హెడ్ ఆఫీస్ అండ్ హైదరాబాద్ లో ఉన్నాయో ఈ ఫ్యాక్టరీస్ తాలూకా లావాదేవీలు, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీలు అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ లోనే కట్టాలి. ఇక్కడ అభివృద్ధి చేసేటువంటి ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ కి సంబంధించి అన్ని కూడా హైదరాబాద్ లో కాదు, ఆంధ్రప్రదేశ్ లోనే కట్టాలి. జిఎస్టీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి అని ఒక తీర్మానం చేసి ఒక రూల్ పెడితే ఆ హైదరాబాదు హైయెస్ట్ ఇన్కమ్ సోర్సెస్ అయింది వాళ్ళ. దాంట్లో 10%, 20% మన రాష్ట్రంలో ఉన్న వ్యాపారవేత్తలు, ఇండస్ట్రీస్లో మన స్టేట్ లోనే కడితే కొంత ఫైనాన్షియల్ వెసులుబాటు ఉంటుంది అనేటువంటి ఆలోచన చేయాలి. కానీ మళ్ళీ హైదరాబాద్ వెళ్తే మళ్ళీ వెనక్కి రావాల్సింది కదా ఏ రోజుకైనా. ఈ ఉపయోగం ఏముంది దానివల్ల? నవ్వులు అనవసరంగా ఒక నిమిషం అనవసరంగా తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిని మళ్ళీ వాళ్ళకి ఆయింట్మెంట్ సెంటిమెంట్ ఇచ్చి మనకు ప్రజలకు ఆయింట్మెంట్ పూసి లబ్ధి పొందే పరిస్థితులు తప్ప మనకెందుకండి? ఒకసారి విభేదించి పాకిస్తాన్, ఇండియా విడిపోయింది. అదే పరిస్థితిలో తెలంగాణ, ఆంధ్ర విడిపోయింది. ఎవరిని ఒప్పుకున్నా ఆ రకమైన అది భాష వాడారు మన మీద, అంత అవమానపరిచారు, మన ఆత్మగౌరవం దెబ్బతింటారు. మనం రోషం, పౌరుషం, పల్నాటి పౌరుషం కానీ, మన యొక్క ఆందోళన అభిమానం కానీ, రాయలసీమ ధైర్యం కానీ అన్ని కూడబలుకుని మనం శంషేర్గా డెవలప్ చేసుకుని మగాడెవరో బుజ్జి అని మనం అనిపించుకోవాలి. కానీ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం మనకేంటండి? అక్కడ హైదరాబాద్ లో ఉన్నోళ్ళు సిగ్గుపడాలి. తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో పుట్టి ఇక్కడ పెరిగి ఆంధ్రప్రదేశ్ డబ్బులతో సినిమా వ్యాపారం కోట్లు సంపాదించుకుంటూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంపాదించి ఒక మాట మాట్లాడలేడు.
సాధ్యమైతే వాళ్ళ సినిమాలు బహిష్కరించాలి ప్రజలు. అలా థ్రెట్ ఇవ్వాలి. వాళ్ళ ద్వారా మనకు డబ్బు సంపాదన. ఈ సినిమా ఫీల్డ్ అంతా హైదరాబాద్ లో పెట్టుకుని దాంట్లో వచ్చే లావాదేవీలు జీఎస్టీలని హైదరాబాద్ పరిమితం చేస్తారు. ప్రపోర్షనేట్ గా మనకు కూడా ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలకి ఎంత అయితే వస్తుందో ఇన్కమ్ గ్రాస్, దాంట్లో ఎంత అయితే ఇన్కమ్ ట్యాక్స్ వస్తుందో, దాంట్లో ఎంత జిఎస్టీ వస్తుందో ముక్కు పిండి వసూలు చేయాలి. లేకపోతే ఆ సినిమాలు బహిష్కరించండి ఆంధ్రప్రదేశ్ లో. అలా ఇన్నోవేటివ్ ఐడియాస్ తో లాంగ్ రన్ లో మన స్టేట్ ని మనం సస్టైనబిలిటీ, సెల్ఫ్ సస్టైనబిలిటీ గా డెవలప్ చేసుకుని హైదరాబాద్ కి హైదరాబాద్ వర్షాలు అయితే రోడ్లు మునిగిపోతాయి, డ్రైనేజ్ ప్రాబ్లం అని గొల్లున బాధపడుతుంది ప్రజలు. మనం వెళ్ళి మళ్ళీ ఆడవన్నీ ఎత్తి మీద కూర్చోటండి. ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ ఈ గత 2-3 సంవత్సరాల్లో 3 లక్షల కుటుంబాలు షిఫ్ట్ అయిపోయారు. డబ్బున మహారాజులు, పూట గడవని మహారాజులు అందరూ బతుకుల కోసం హైదరాబాద్ ఉంటారు. ఇప్పుడు ఈ స్లోగన్ పెడితే మన విలువ మనమే తెలియదాచుకున్నతో దయచేసి అట్లాంటి ఆలోచనలు మానుకోండి. మన సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడండి. మన రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో లాభం రాజకీయ వ్యాపారం చేసేవాళ్ళు కానీ, వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, సినిమా వ్యాపారాలు చేసేవాళ్ళు, హీరోలు కానీ ఎవరైనా సరే ఈ సినిమా మీద వచ్చే డబ్బుల్లో ఇన్ని 100 కోట్లు 1000 కోట్లని డప్పాలు కొట్టుకునే హీరోలు కానీ, హీరోయిన్లు కానీ, సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఇన్కమ్ వస్తే అంత ఇన్కమ్ మీద జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కట్టాల్సిందే. అలా కట్టకపోతే ఆ సినిమాలు బ్యాన్ చేయించండి, చూసుకుందాం. ఆడు కాదు ఇంకోటి వచ్చి సినిమాలు తెస్తాడు ఆంధ్రాలో. వీళ్ళే పుట్టారా, వీళ్ళే పెరిగారా? ఈ సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది మహానుభావులు ఈ తెలంగాణలో కానీ ఆంధ్రాలో తుఫాన్లు వచ్చిన వరదలు వచ్చిన ఎంతో మంది ఆర్థిక సాయం చేశారు రోడ్డెక్కి. వీళ్ళు తెలంగాణలో కూర్చొని కనీసం ఒక మాట్లాడితే కదిలితే కప్పు కోపం, వదిలితే పావు కోపం అన్నట్టు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి కోపం, మాట్లాడకపోతే చంద్రబాబు నాయుడు కోపం. వీళ్ళిద్దరు కాదు కదా ఈ రాష్ట్రం, తెలుగు ప్రజలది, 5 కోట్ల ప్రజలది. 5 కోట్ల ప్రజల కోసం మాట్లాడాలి. ఇవాళ చంద్రబాబు గారు అధికారులు ఉంటాడు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు వస్తారు. వీళ్ళ అధికారం కోసం తెలుగు ప్రజలకు తాకట్టు పెట్టలేం కదా. ఐఎమ్ సారీ, ఇది చాలా దుర్దినం. అభిమానం, రోషం, పౌరుషం ఉన్నోళ్ళు ఎవరైనా సరే రాజకీయ పార్టీలు విమర్శించమాకండి. తెలుగు ప్రజల కోసం సేవ చేయండి. మీ ఆదాయంలో మాకు షేర్ ఇవ్వండి. అలా షేర్ ఇవ్వకపోతే అసలు బహిష్కరించమని చెప్పి వ్యాపారాలు కానీ, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు వేల కోట్లు పెట్టి 100 ఎకరాలు తీసుకుని, 1000 ఎకరాలు తీసుకుని హైదరాబాద్ లో కూర్చుని రాజకీయాలు చేస్తారు, అక్కడ కూర్చొని వ్యాపారాలు చేస్తారు. ఆ డబ్బంతా ఎవరిది? ఆ ల్యాండ్ ఎవరిది? ఆ ల్యాండ్ మీద వచ్చే ఇన్కమ్ ఎవరిది? నేను తమాషాగా ఉందండి. తిరుగుబాటు వస్తుంది ఏదో అనుకుంటున్నారు ఈ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినిమా హీరోలు. సినిమా స్క్రీన్స్ తగలబెడతాయి రోజులు వస్తాయి. వీళ్ళు ఇలాగే నోరు మూసి కూర్చుంటే తెలుగు ప్రజల కోసం తెలంగాణకు వ్యతిరేకించొద్దు, ఆంధ్రాకి న్యాయం చేయండి. ఒకరికి న్యాయం చేయడానికి ఇంకో కన్ను పడవద్దు. 2 కళ్ళు మనయే. తెలంగాణ ప్రజలు మన సోదరులే, ఆంధ్ర ప్రజలు మన సోదరులే. ఇద్దరిని కాపాడుకోవాలి. మీ వ్యాపార లావాదేవీల కోసం, మీ మనుగడ కోసం మమ్మల్ని చంపొద్దు, తెలుగు ప్రజలకు చంపొద్దు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంపొద్దు. రాజకీయ నాయకులు ఏమే ఉన్నారు, ఓట్ల కోసం 1,00,000 మాట్లాడతారు. వాళ్ళ గురించి నేను పెద్ద పట్టించుకోను. కానీ మన ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఇది. 80% జరగడానికి వీల్లేదు, జరగబోదు. ఇంకేదన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చండీగఢ్ లాగా హైదరాబాద్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనిట్ టెరిటరీ చేస్తే ఏమైనా ఆలోచన చేయాలి. కానీ అక్కడ తెలంగాణ సపరేట్ చేసి ఆంధ్ర సపరేట్ చేసినట్టు హైదరాబాద్ ని యూనియన్ టెరిటరీకి చేస్తే అది అందరికీ కనెక్టివిటీ ఉంటుంది. అప్పుడు గురించి మాట్లాడచ్చు. అప్పుడు దాకా హైదరాబాద్ గురించి మనం ఎత్తద్దు. మనకి రావాల్సిన 1,80,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆస్తుల గురించి మాట్లాడరు. స్టేడియాలు కట్టారు కోట్లు పెట్టి, ఒక్క స్టేడియం లేదు ఇక్కడ. దౌర్భాగ్యం. కొన్ని లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇవాళ ఏపీ బోనస్ పంచుకున్నారని తెలిసింది, సంతోషం. 5 సంవత్సరాల నుంచి ఆ శీలాబేడి కమిటీలో ఒక ఆస్తిని షేర్ చేయాలా, ఆర్టీసీని కానివ్వండి, ఇంకొక ఆస్తులు కానీ ఏది షేర్ చేయాలా, ₹1 పట్టుకురాలా, మళ్ళీ సిగ్గు సెలవు లేకుండా వెళ్ళి హైదరాబాద్ లో ఉంటామండి. అసలు మానవాభిమానం ఉందా మనకి? నేనైతే ప్రెస్టేజ్ చేసుకుని డబ్బు అనిపించాలా. అది శంషేర్ గా మగాడ్ర బుజ్జని మనం చేయాలి. కానీ